ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. స్వీటీ, నాన్న మీరేం భయపడద్దు, మీకేం కాదు, మీకు నేనున్నాను, నేను చూసుకుంటాను. నేనుండగా మీకేమీ కాదు, మీకేం కానివ్వను కూడా. ఏమైంది పిన్ని? ఏం లేదు, ఏం లేదు. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. మీతో ఎవరైనా తెలియని వ్యక్తులు మాట్లాడినా ఏదైనా చెప్పినా మీరు వెంటనే నాకు చెప్పాలి. ఓకేనా? ఝాన్సీ గారు, ఇప్పుడేమైందని ఎందుకలా ఎమోషనల్ అవుతున్నారు? మీరు ఆడుకోండి, ఓకేనా? ఝాన్సీ గారు, చూశారు కదా ఇందాక ఏం జరిగిందో. పిల్లలంటే నాకు ప్రాణం అండి. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే నా ప్రాణం విలువెల్లాడిపోతుంది. అలాంటిది వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను. నా ఊపిరి ఆగిపోతుంది. ఝాన్సీ గారు ప్లీజ్, మీరు ఎక్కువగా ఆలోచించకండి, ధైర్యంగా ఉండండి. ఈ ఝాన్సీ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోదు గౌతమ్ గారు. నా టెన్షన్ అంతా పిల్లల గురించే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు దీనంతటికీ మూల కారణం ఎవరనేది తెలియట్లేదు. అసలు ఇదంతా ఎప్పుడు ఆగిపోతుంది గౌతమ్ గారు? తొందరలోనే దీనికి ముగింపు వస్తుంది, అన్నీ సర్దుకుంటాయి. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండాల్సింది పోయి మీరే అధైర్యపడితే అలాగా? మీరిలా ఎమోషనల్ అయితే ఏం జరిగిందో ఏంటో అని పిల్లలు కూడా భయపడతారు కదా. అందుకే మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మీకు నేనున్నాను. నన్ను దాటి మీ దాకా ఏ సమస్య రాదు, నేను రానివ్వను కూడా. మీ అక్క స్థానంలో ఉండి మీరు ఎలా అయితే పిల్లల్ని తల్లిలా చూసుకుంటున్నారో నేను కూడా అలాగే మా అన్నయ్య స్థానంలో ఉండి పిల్లలకి తండ్రిగా అండగా ఉంటాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ప్రసాద్, ఫోన్ లిఫ్ట్ చేయ ప్రసాద్. అసలు ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ప్రసాద్, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ప్రసాద్, ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదైనా గొడవ జరిగిందా? మళ్ళీ తాగి ఎవరినైనా కొట్టావా? ఏ గొడవ జరగలేదు, నేను ఎవరిని కొట్టలేదు, ఎవరితోని నేను కొట్టించుకోలేదు. ఓకేనా? ఇంతకీ అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసావు? నీతో కలిసి డిన్నర్కి వెళ్ళాలనిపించింది, అందుకే నేను రెడీ అయి నీకు ఫోన్ చేస్తున్నాను. పద, డిన్నర్కి వెళ్దాం. పద. నేను రాను. ఎందుకు? నాకు ఇప్పుడు డిన్నర్కి వచ్చే మూడ్ లేదు. అయినా నేను ఆల్రెడీ బయట భోంచేశాను. అదేంటి ప్రసాద్,
బయట భోజనం చేయడం ఏంటి? మరి నేనేం చేయమంటావు? మీ ఇంట్లో వాళ్ళని దేహి అంటూ అడుక్కుని తినమంటావా? ప్రసాద్, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నువ్వలా ఫీల్ అవ్వద్దు. ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన మర్యాద నీకుంది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆ? అల్లుడు అనేవాడు అత్తారింటికి పండక్కో పబ్బానికో వస్తూ పోతూ ఉంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ పోతూ ఉంటే మర్యాద ఇస్తున్నారని నేను అనుకోవడం తప్ప వాళ్ళు అనుకోరు. మృణాల్ని, మనం ఈ ఇంట్లో నుంచి మన ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? ముందు అది చెప్పు. ఆ టాపిక్ తీసుకురావద్దని నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను కదా. ఆ ఝాన్సీ వల్ల, ఆ పిల్లల వల్ల మా డాడ్ చాలా సఫర్ అవుతున్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఆ సమస్య తీరేంత వరకు నేనిక్కడే ఉంటాను. ఏమనంటే డాడీ డాడీ అంటావు. మీ డాడీ గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి కానీ మా డాడీ గురించి కానీ ఆలోచించవా నువ్వు? అయినా మీ డాడీ సమస్య తీర్చడానికి నువ్వేం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కదా, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? కానీ ఆ ఝాన్సీ గురించి మా అన్నయ్యకి, చంద్రమోహన్కి పెద్దగా తెలీదు. వాళ్ళు తనని ఫేస్ చేయలేరు. తనకి సరైన ఆయుధం నేనే. ముందు ఇది నువ్వు అర్థం చేసుకో ప్రసాద్. ఏదైనా అంటే ఝాన్సీ, పిల్లలు, డాడీ అంటూ ఏవేవో చెప్తూ ఉంటావు. అవి మనకి అక్కడికొచ్చేవి కావు, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటావు. ప్రసాద్, నిన్ను చూస్తుంటే నువ్వేదో చెయ్యకూడని పని చేసొచ్చినట్టున్నావు. చేయకూడని పనులు చేసేలా చేస్తున్నావు కదా, మళ్ళీ అడగడం దేనికి? అసలేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? గౌతమ్ గారు, మీతో మాట్లాడాలి. గార్డెన్కి రండి. రాణి, నేను ఇప్పుడే వస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావక్క? గౌతమ్ గారితో మాట్లాడేసి వస్తాను. ఝాన్సీ గారు, మీరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను చూసుకుంటానని చెప్పాను కదండి. మిమ్మల్ని చూస్తుంటే నా మైండ్లో చాలా డౌట్లు గిర్రని తిరుగుతున్నాయండి. ఏం డౌట్లు? కొన్నిసార్లేమో చాలా ధైర్యంగా ఉంటారు, కొన్నిసార్లేమో కంగారు పడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు బాధపడుతుంటారు, కొన్నిసార్లు నవ్వుతుంటారు. ఇదే కదా మీరు చెప్పేది? అవును. ఏంటండి మీరు? నేను కూడా మనిషినే, నాకు కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నిజమా? గౌతమ్ గారు, సారీ సారీ, ఏ మాట కామాట. మీరిలా చిరుకోపంలో చాలా అందంగా ఉన్నారండి. నిజం చెప్పాలంటే ముద్దొస్తుంటారు. నిజం చెప్పాలంటే